డే 6 ఆఫ్ ఫ్రీ స్టాక్ మార్కెట్ సిరీస్. మనం లాస్ట్ వీడియోలో 2 క్యాండిల్స్ యూజ్ చేసుకొని మా థర్డ్ క్యాండిల్ టార్గెట్ ఎలా ఐడెంటిఫై అయ్యాలో మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం ఆ స్ట్రాటజీ తోటి. మీరు చూడకపోతే ఈ వీడియో చూడండి. డే 5. ఇంకోటేంటంటే మనం ఈ 2 క్యాండిల్స్ నుంచి మనం థర్డ్ క్యాండిల్ ఐడెంటిఫై చేసాం. ఇందులో మనం ఏ కండిషన్స్ వల్ల ఈ టార్గెట్ వర్క్ అయితే, ఏ కండిషన్ వల్ల, ఎలాంటి కండిషన్ వల్ల మార్కెట్ వర్క్ కాదో మనం డీటెయిల్‌గా ఈ వీడియోలో క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇన్‌వాలిడ్ పాయింట్స్, వాలిడ్ ప్యాటర్న్స్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మనం ఇన్వాలిడ్ తెలుసుకుంటాం. ఫస్ట్ ఇన్వాలిడ్ ఏంటంటే మనం 2-3 ప్యాటర్న్స్, 2-4 ప్యాటర్న్స్ ఇవన్నీ మనకి వర్క్ కాదు. 1-3 ప్యాటర్న్ వర్క్ అవుతుంది. 2-3 ప్యాటర్న్స్ కూడా ఎందుకు వర్క్ కాదు, మనం దీన్ని ఇంకా బెటర్ ప్యాటర్న్ ఎలా ఐడెంటిఫై చేయాలో మనం ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు, మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ 2 క్యాండిల్స్ మనం స్ప్లిట్ చేస్తాం. మీరు ఈ వీడియో చూడకపోతే చూడండి, ఈ వీడియోలో క్లియర్గా ఉంది. ఈ వీడియో చూడకపోతే మీకు అర్థం కాదు. మన 2 క్యాండిల్స్ మనం ఏం చేస్తాం, 4 క్యాండిల్స్లో స్ప్లిట్ చేస్తాం. 1, 2, 3, 4 చూడొచ్చు. 1, ఈ 4 క్యాండిల్స్ ఇక్కడ చూడొచ్చు మీరు. నేనేం చేసిన 2-3 ప్యాటర్న్ సపోజ్ ఇది 2, ఇది 3 అంటే డౌన్వర్డ్ డైరెక్షన్కి 2-3 ప్యాటర్న్, డౌన్ ట్రెండ్, డౌన్వర్డ్ 2-3. అప్ ట్రెండ్ ఏముంటుంది మనది 1-3 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ టూ క్యాండిల్స్ కంపేర్ చేస్తే లో పాయింట్ అనేది ఫస్ట్ క్యాండిల్, ఈ 2 క్యాండిల్స్ కంపేర్ చేస్తే హై పాయింట్ అనేది థర్డ్ క్యాండిల్ కాబట్టి అప్ ట్రెండ్ మనది ఏమొస్తుంది, అప్ ట్రెండ్ 1-3. ఇక్కడ మన ఇక్కడ వ్యాలిడ్ పాయింట్. ఇన్వాలిడ్ ఏంటంటే మన 2-3 ఇన్వాలిడ్. ఎందుకు కాదంటే ఇక్కడ చూడొచ్చు మార్కెట్ అనేది నేను ఏం చెప్పానంటే సైడ్ 2-3 అనేది సైడ్ బై క్యాండిల్స్. ఇలా మనం ఇలా సైడ్ క్యాండిల్స్ అనేది మార్కెట్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా మార్కెట్ అనేది చూడడానికి 90 degrees అన్న ఇలా బిలో 75 degrees ఇలా ఉంటుంది. కానీ మార్కెట్ అనేది ఇలా వెళ్ళదు. మార్కెట్ అనేది డయాగ్నల్గా వెళ్తుందని మనం చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా వెళ్తుంది అని చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ చూస్తే మనం సైడ్ క్యాండిల్స్ కాబట్టి చూడడానికి బిలో 70 degrees లా ఉంటుంది. అందుకే ఇది వర్క్ కాదు. ఏమవుతుందంటే ఈ వర్క్ కాకపోతే కొన్నిసార్లు ఇలా ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి కింద బ్రేక్ ఇచ్చి సడన్గా మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. మీరు చూడొచ్చు, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, మన మార్కెట్ పైకి వెళ్ళింది. ఇలాంటి స్ట్రాటజీ మనం అవాయిడ్ చేయాలి. మ్యాక్సిమం మనం ఏం చేయాలంటే డౌన్ ట్రెండ్ కంటే అప్ ట్రెండ్ ట్రేడ్ మాత్రం తీసుకోవడానికి ట్రై చేయాలి. దీన్ని ఇంకా ఇంటర్నల్ ఎలా బ్రేక్ డౌన్ చేయాలంటే నేను చెప్తాను క్లియర్గా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా సైడ్ బై సైడ్ క్యాండిల్ ఉన్నప్పుడు 2-3 ఉన్నప్పుడు ఇలా మనం 2-3కి మార్క్ చేయొద్దు. ఎప్పుడైతే మనం ఫోర్త్ క్యాండిల్కి మార్క్ చేయాలి. లైన్ అనేది మనం ఎక్స్టెండ్ చేయాలి. ఇట్లా 4కి ఇట్లా డ్రా చేయాలి. ఇట్లా డ్రా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఒకవేళ నేనేమన్నా ముందు మార్కెట్ ఒకవేళ ఇలా బ్రేక్ అయితే ఈ లైన్ అన్నది మన టార్గెట్ లైన్. మీరు చూడొచ్చు, మార్కెట్ బ్రేక్ అయింది, మన టార్గెట్ హిట్ అయింది. లైవ్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు. ఇక్కడ మార్కెట్ చూడొచ్చు, నా టార్గెట్ లైన్కి మార్కెట్ రీచ్ అయింది, బ్రేక్ అయింది. ఈ ప్లేస్లో మార్కెట్ అనేది బ్రేక్ అయింది, పైకి రీచ్ అయింది. ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం 2-3కి డ్రా చేయొద్దు, 2-4కి డ్రా చేయాలి. ఇంకోటి ఏం చూడాలంటే మార్కెట్ ఎక్కడైతే బ్రేక్అవుట్ లెవెల్ ఉంటుందో బ్రేక్అవుట్ లెవెల్ నుంచి మన రేంజ్ చెక్ చేసుకోవాలి. మన రేంజ్ చూడాలి. మనం తీసుకునే రిస్క్కి మన టార్గెట్కి కరెక్ట్ వాల్యూ ఉందా లేదా చూడాలి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చాలా తక్కువ రేంజ్ ఉంది. ఈ రేంజ్ అంటే మనం రిస్కీ ట్రేడ్, ఇలాంటి ట్రేడ్ తీసుకోవాలి. మ్యాక్సిమం ఇలాంటి ట్రేడ్స్ అనేది ఇలా ఫేక్ బ్రేక్అవుట్ అవుతుంది. మీరు ఇలా చూస్తే ఇలా ఉంటుంది మార్కెట్. మనం ఇక్కడ చూడొచ్చు, మనం మెయిన్గా మనకి కావాల్సింది ట్రేడ్ తీసుకున్నప్పుడు ఎస్ఎల్ టార్గెట్ ఎంట్రీ లెవెల్. ఇక్కడ మనం ఎంట్రీ లెవెల్ దొరికింది. ఎప్పుడైతే బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్ అవుతుందో మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఇది మన టార్గెట్. కానీ ఎస్ఎల్ అనేది మనం ఏం పెట్టుకుంటాం అంటే మనం ఎప్పుడైతే ఎంట్రీ లెవెల్ తీసుకుంటామో ప్రీవియస్ క్యాండిల్ అన్నది ఇది ప్రీవియస్ క్యాండిల్ అనేది మనం ఎస్ఎల్గా తీసుకుంటాం. ఇది ఎస్ఎల్. ఇక్కడ చూడొచ్చు, ఎస్ఎల్ చాలా పెద్దగా ఉంది, టార్గెట్ అనేది చాలా తక్కువ ఉంది. మనం ఇక్కడ కొన్ని రూల్స్ డ్రా చేస్తాం. మీరు చూడొచ్చు, మనం ఎప్పుడు ఎంట్రీ అయినా లిమిట్ ఆర్డర్ పెట్టుకుంటాం, మార్కెట్ ఆర్డర్లో పెట్టుకో. మనం ఏం చేస్తాం, ఈ లెవెల్లో మనం ఆల్రెడీ లిమిట్ ఆర్డర్లో ట్రేడ్ ప్లే చేస్తాం. ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ అవుతుందో అప్పుడు మన టార్గెట్ హిట్ అవుతుంది. అదే మార్కెట్ ఆర్డర్లో మనం ట్రేడ్ తీసుకుంటే ఏమవుతుందంటే మనం ఫోమాగా ఓవర్ ట్రేడ్ చేస్తాం. ఇక్కడ మిస్ అవుతుందని మనం ఫోమా ట్రేడ్ తీసుకుంటాం. అందుకే మనం ఏం చేస్తామంటే ముందే ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తాం అంటే లిమిట్ ఆర్డర్,
ఈ ప్లేస్ అన్నా మనం 2 లిమిట్ ఆర్డర్స్ పెడతాం. మార్కెట్ ఒకవేళ ఇది బ్రేక్ అయితే పైకి వెళ్తుంది, ఇది బ్రేక్ అయితే కింద వస్తుంది. ఈ 2 ఇట్లా ఏదో ఒకటి మనం సక్సెస్ అవుతాం. అందుకే మనం లిమిట్ ఆర్డర్లు పెట్టుకుంటాం. నెక్స్ట్ రూల్ ఏం చేసుకుంటాం, ప్రీవియస్ క్యాండిల్ ఐఆర్లో. ఒకవేళ ఇది ప్రీవియస్ క్యాండిల్ మార్కెట్ కింద బ్రేక్ అవుతుంది కాబట్టి ఈ మార్కెట్ ఐ అన్నది ఎస్ఎల్. ఒకవేళ మార్కెట్ అనేది పైకి బ్రేక్అవుట్ అయితే, సపోజ్ ఇది పైకి బ్రేక్అవుట్ అయింది, పైకి బ్రేక్అవుట్ అయితే మనం ప్రీవియస్ క్యాండిల్ లో అని ఈ వాల్యూ లో అన్నది ఎస్ఎల్గా కన్వర్ట్ అవుతుంది. ఇలా మనం తీసుకుంటాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి ఫుల్ రేంజ్ ఉంది. మనం ఇలాంటి ట్రేడ్స్ మనం ఈజీగా మనం తీసుకోవచ్చు. ఇలాంటి ట్రేడ్స్ అనేది చాలా రేంజ్ తక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఈ ట్రేడ్స్ అవాయిడ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇది 1-3 ప్యాటర్న్. 1-3 ప్యాటర్న్ మాత్రమే రేంజ్ ఎక్కువ ఉంటుంది. ఈ 2-3 ప్యాటర్న్స్ రేంజ్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ 1-3 ప్యాటర్న్ అది మనకి హై ప్రాబిలిటీ ఉంటుంది. మనం ప్రాఫిట్ పర్సెంటేజ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది వీటికంటే. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంది, 2-4 ప్యాటర్న్. నెక్స్ట్ ఈ 2-4 ప్యాటర్న్ కూడా నేను ట్రేడ్ తీసుకోను. 2-4 ప్యాటర్న్ అంటే మీకు చూపిస్తాను, ఇక్కడనే చూపిస్తాను. 2-4 ప్యాటర్న్ కూడా ఎందుకు తీసుకోనంటే నేను అవాయిడ్ చేస్తాను 2-4 ప్యాటర్న్. ఇది చూడొచ్చు మార్కెట్ అనేది 1 2 3 4. ఇక్కడ చూస్తే 2కి 4కి మార్కెట్ డ్రా చేసాం. లైన్ డ్రా చేసినప్పుడు ఇలాంటి ట్రేడ్స్ నేను తీసుకోను. ఎందుకు తీసుకోనంటే ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ కంటే, నాకు టార్గెట్ కంటే మన రివర్స్ అయ్యే టార్గెట్ చాలా ఎక్కువ ఉంటుంది. మార్కెట్ ఎలా వెళ్తుంది అంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 2-3 ప్యాటర్న్ ఎందుకు అవాయిడ్ చేస్తారంటే మార్కెట్ అన్నది వాళ్ళ మార్కెట్ బ్రేక్ అయితే ఏమవుతుంది అంటే మనకి క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇలా ఫామ్ అవుతుంది, ఇలా క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ చూస్తే మీరు మనం టార్గెట్ ఎంట్రీ లెవెల్ అనేది ఈ బ్రేక్అవుట్ లెవెల్. ఈ బ్రేక్అవుట్ లెవెల్ మనం ఎంట్రీ తీసుకుంటాం. కానీ మార్కెట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి డౌన్ సైడ్ మన టార్గెట్ అనే రేంజ్ చాలా తక్కువ ఉంటుంది. కానీ మార్కెట్ రివర్స్ అయ్యే రేంజ్ ఏమో చాలా ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఇక లైవ్ చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ప్యాటర్న్ ఉంది, ఇన్వర్టర్ మీకు అనిపిస్తుంది. ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, ఫోర్త్ క్యాండిల్ 1-4. ఇలా 1-4 ఏమవుతుందంటే ఇది బ్రేక్ అయింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇది మన ఎంట్రీ. ఇక్కడ చూడొచ్చు మార్కెట్ అన్నది బ్రేక్ అయింది, కింద బ్రేక్ అయింది. మన టార్గెట్ చూసి చాలా తక్కువ ఉంది. కానీ మన టార్గెట్ ఇట్టే రివర్స్ అయ్యే ట్రెండ్ అనేది చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. అందుకే ఇలాంటి ట్రేడ్ తీసుకొని ఇప్పుడు మీరు జూమ్ అవుట్ చేస్తే ఎలా ఉంటుందంటే లోవర్ టైం ఫ్రేమ్లో చూస్తే మీకు క్లారిటీ అవుతుంది. ఇది ఇలా మార్కెట్ అనేది ఇలా ఉంటుంది. మార్కెట్ మన టార్గెట్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ రివర్స్ అయ్యే ట్రెండ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మన ఎస్ఎల్ అనేది ఇంత పెద్ద ఎస్ఎల్ పెట్టుకోలేము, చాలా పెద్ద ఎస్ఎల్ ఉంటుంది. మన ఎస్ఎల్కి ఇది మన ఎస్ఎల్, మన టార్గెట్ ఇది అంటే చాలా పెద్దది కాబట్టి ఇలాంటి ట్రేడ్స్ కూడా మనం అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే కొన్నిసార్లు మన టార్గెట్ కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఫోమోలో రాంగ్ అనాలిసిస్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఈ లెవెల్ కరెక్ట్ అని ఇక్కడ తీసుకుంటాం, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మన ఎస్ఎల్ హిట్ అవుతుంది. అందుకే ఇలాంటి ట్రేడ్స్ కూడా మనం అవాయిడ్ చేస్తాం. ఇలా ఏ ట్రేడ్స్ 1-4-2-4 ప్యాటర్న్స్ మనం అవాయిడ్ చేస్తాం. మన ట్రేడ్ కూడా ఎప్పుడు ఎంట్రీ చేసుకుంటాం అంటే ఇమీడియట్గా ఎంట్రీ తీసుకోవద్దు. 2-4 ప్యాటర్న్ మన సెకండ్ రూల్ మన తర్వాత చెప్తాను. 1-4-2-4 అన్నీ ఇలానే ఫామ్ అవుతుంది. మన ఎస్ఎల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, టార్గెట్ స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇమీడియట్ ఎంట్రీ అంటే సపోజ్ మార్కెట్ అనేది ఎలా ఉంటుంది అంటే
ఇప్పుడు 4 క్యాండిల్స్ ఉన్నాయి. ఫోర్ క్యాండిల్స్ ఈ 4 క్యాండిల్స్లో ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఇలాంటి ట్రేడ్స్ మనం తీసుకోవద్దు. ఒకళ్ళు తీసుకుంటే ఎలా తీసుకోవాలంటే నేను చెప్తాను. మనం ఇమీడియట్గా లిమిట్ ఆర్డర్ పెట్టొద్దు ఇలాంటి ట్రేడ్స్లో. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఈ ట్రేడ్ అన్నది, ఈ క్యాండిల్ అన్నది 11కి క్లోజ్ అయింది. మనం ఏం చేయాలంటే వెయిట్ చేయాలి. మనం ఇమీడియట్ లిమిట్ ఆర్డర్ పెడితే ఏమవుతుందంటే, సపోజ్ నెక్స్ట్ క్యాండిల్ 11 1 ఆర్ 2 అలా మార్కెట్ అన్నది సడన్గా కిందికి వచ్చి మార్కెట్ అనేది సడన్గా పైకి వెళ్ళిపోతుంది. ఇలా ఇది కూడా ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఇది కూడా ఫేక్ బ్రేక్అవుట్ లాగానే వర్క్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఇమీడియట్ ఎంట్రీ మనం ప్లాన్ చేయొద్దు. మనం ఎప్పుడు ప్లాన్ చేయాలి? ఎప్పుడు ప్లాన్ చేయాలంటే, మార్కెట్ అన్నది ఇమీడియట్గా కిందికి ఫాల్ అయింది, మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ నెక్స్ట్ టైం రివర్స్కి వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ఈ 11 మార్కెట్ కిందికి వచ్చిందో ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేస్తాం. ఇక్కడ అందుకే రూల్ చెప్పాను, ఇమీడియట్ ఎంట్రీ చేయొద్దు. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇలా బ్రేక్ అయ్యి మార్కెట్ రివర్స్ అయ్యి మళ్ళీ కిందికి వస్తుంది. ఇక్కడ మనం ట్రేడ్ ప్లాన్ చేస్తాం. మీరు కావాలంటే ఇంకా వేరే ఎగ్జాంపుల్ చూపిస్తాను. 1 4 or 2 4 క్యాండిల్ మనకి కావాలి. ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ చూడొచ్చు. 2 4 క్యాండిల్, 2 4 క్యాండిల్ అంటే ఇది 1 2 3 4 2 4 క్యాండిల్. ఇక్కడ మనం ఇమీడియట్ ఎంట్రీ ప్లాన్ ఎట్లా వేసుకుంటే చూద్దాం. మనం లోవర్ టైం ఫ్రేమ్ ఎలా వచ్చింది. ఈ 20 minutes టైం ఫ్రేమ్, నేను 10 minutes చెక్ చేస్తాను ఒకసారి. 10 minutes సార్ ఇంకా లోవర్ టైం ఫ్రేమ్. వన్ మినిట్. ఇది చూడొచ్చు మీరు. మన ట్రేడ్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఈ క్యాండిల్ ఎలా స్టార్ట్ అయింది? ఈ ప్లేస్లో స్టార్ట్ అయింది. మీరు చూడొచ్చు, మార్క్ చేస్తే లైన్. ఈ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయింది? మనకి ఈ ప్లేస్లో క్లోజ్ అయింది. 12:34 12:34కి 4th క్యాండిల్ క్లోజ్ అయింది. మనం నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడే ట్రేడ్ ప్లాన్ చేయొద్దు. నెక్స్ట్ క్యాండిల్ మీరు చూడొచ్చు, మార్కెట్ లాస్ట్ క్యాండిల్ కంటే నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ అయింది. మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేస్తాం, కానీ అలా ప్లాన్ చేయొద్దు. చూడొచ్చు, మార్కెట్ రివర్స్ అవుతుంది. ఇమ్మీడియట్ ట్రేడ్ అనేది ప్లాన్ చేయదు. ఇమ్మీడియట్ ట్రేడ్ అనేది ఎప్పుడు రివర్స్ అవుతుంది. ఎందుకంటే ఈ విక్ రావాలి పైన. క్యాండిల్ ఎలా ఉంటుంది అంటే చూడనికి పైన ఒక విక్ ఇలా ఫామ్ అవుతుంది. ఈ విక్ కోసం మార్కెట్ పైకి వెళ్తుంది. కొన్నిసార్లు పైకి వెళ్ళి అన్న చట్ట వెళ్ళిపోతే కిందికి రాదు. ఇలా మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేస్తే ఏమవుతుందంటే కొన్నిసార్లు లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం ఏం చేయాలి? ఇమ్మీడియట్గా మనం ట్రేడ్ ప్లాన్ చేయొద్దు, మనం వెయిట్ చేయాలి. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవుతుందో మనం ఏం ప్లాన్ చేసుకున్నామంటే ప్రీవియస్ క్యాండిల్ అనేది ఎస్ఎల్ పెట్టుకున్నాము. ప్రీవియస్ క్యాండిల్ ఎస్ఎల్. కానీ ఇక్కడ ఏమవుతుంది, కరెంట్ క్యాండిల్ అనేది మళ్ళీ రివర్స్ వస్తుంది కాబట్టి మనం ప్రీవియస్ క్యాండిల్ ఎస్ఎల్ పెట్టుకోవద్దు. మనం ఏం చేయాలి? ఈ చిన్న పుల్ బ్యాక్ని ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకోవాలి. మన ఎస్ఎల్ అనేది ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి షిఫ్ట్ చేస్తాం. ముందు ఎస్ఎల్ ఇది ఉండే, కానీ మార్కెట్ అనేది రివర్స్ అయ్యి మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చింది కాబట్టి ఈ లెవెల్కి మనం ఎస్ఎల్ షిఫ్ట్ చేస్తాం. ఇలా మనం షిఫ్ట్ చేస్తాం. అందుకే మనం ఈ ప్యాటర్న్స్ అన్న చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటి వల్లనే మనకి ఫేక్ బ్రేక్అవుట్స్ అన్న మనకు అర్థమవుతుంది, కానీ ఫేక్ బ్రేక్అవుట్స్ కాదు. ఎందుకంటే ఇలా మార్కెట్ అనేది ఇలా వెళ్తుంది.
నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తాం, ఇంటర్నల్ కూడా ఇన్వాలిడ్ ప్యాటర్న్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంది, 2-4 ప్యాటర్న్స్ విత్ లెస్ డ్యూరేషన్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం ముందు ఏమనుకున్నామంటే ఈ ప్యాటర్న్స్ అనేది ఎలా ఫామ్ అయింది, ఏబిసిడి ప్యాటర్న్. ఇంకోటి మీకు ఈ వీడియో మీకు క్లియర్గా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, మరి ఇంకా వీడియో క్లియర్గా లైవ్ మార్కెట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఏబిసిడి ప్యాటర్న్ అంటే ఇది మన రూల్. ఏబిసిడి ప్యాటర్న్ ఎలా ఉంటుంది చూనికి, ABCD ఇది మన రూల్, ఏబిసిడి ప్యాటర్న్. ఏబిసిడి ప్యాటర్న్లో ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ఏంటంటే మనకి ఇది ఏబి డ్యూరేషన్ ఈక్వల్ టు సిడి డ్యూరేషన్. ఏబి డ్యూరేషన్ అంటే మార్కెట్ ఏ నుంచి బికి ఫస్ట్ క్యాండిల్ నుంచి సెకండ్ క్యాండిల్కి ఎంత టైం పట్టిందో, సిడి అంటే సిడి డ్యూరేషన్ కూడా సేమ్ టైం పడుతుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ డ్యూరేషన్ ఫెయిల్ అవుతుంది. ఈ డ్యూరేషన్ ఎప్పుడైతే ఈ డ్యూరేషన్ ఫుల్ అవుతుందో అప్పుడు మనం ట్రేడ్ ప్లాన్ చేస్తాం. ఎలా అంటే మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది 1-3 ప్యాటర్న్ కాదు, ఓన్లీ కొన్నిసార్లు 2-4 ప్యాటర్న్లు అవుతుంది. ఓన్లీ 2-4 ప్యాటర్న్స్ అవుతుంది. ఎందుకంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వినండి. ఎందుకు కాదంటే సపోజ్ ఇది 2-4 ప్యాటర్న్. ఒక 20 minutes ఒక 10 minutes టైం ఫ్రేమ్ తీసిన మీకు అర్థమవుతుంది చూడండి. ఈ ప్యాటర్న్ చూడండి, వన్ టూ త్రీ ఫోర్ కదా, 1 2 3 4. ఇక్కడ మీరు లైన్ డ్రా చేస్తే ఫస్ట్ క్యాండిల్కి థర్డ్ క్యాండిల్కి ఫోర్త్ క్యాండిల్కి వచ్చింది. నెక్స్ట్ బాటమ్ సైడ్ కూడా సెకండ్ క్యాండిల్కి థర్డ్ క్యాండిల్కి వచ్చింది. మన థర్డ్ క్యాండిల్లో ఇన్వాలిడ్ కాబట్టి మనం ఫోర్త్కి డ్రా చేస్తాం డైరెక్ట్. ఇక్కడ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇన్వాలిడ్ కాబట్టి మనం లైన్ చేంజ్ చేయాలి, ఎందుకంటే మార్కెట్ 90 degrees మార్కెట్ ఉండదు. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను, 2-4కి డ్రా చేయాలి, రెడీ చేస్తుంటాను. 2-4కి డ్రా చేయాలి. ఇక్కడ 2-4 చూడొచ్చు, నేను 2-3 బదులు 2-4 డ్రా చేస్తాను. 2-4 డ్రా చేస్తే నాకు టార్గెట్ అని కరెక్ట్ హిట్ అయింది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మీరు చూడొచ్చు, ఫస్ట్ మనం ఏం చేస్తాం, 2 క్యాండిల్స్ని మనం 4 క్యాండిల్స్లో స్ప్లిట్ చేస్తాం. ఇది 2 క్యాండిల్స్ 20 minutes ఇలా ఉన్న 2 క్యాండిల్స్ని ఇలా 4 క్యాండిల్స్ మనం షిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ 2 క్యాండిల్ డ్యూరేషన్ చూస్తే మనం ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే ఏబి ఈక్వల్ టు సిడి, ఏబి డ్యూరేషన్ ఈక్వల్ టు సిడి డ్యూరేషన్ ఉండాలి. ఇప్పుడు ఏబి డ్యూరేషన్ ఎలా వస్తుంది అంటే మనం ఇక్కడ మనం టూల్ ఉంటుంది, ఇక్కడ డేట్ రేంజ్ అని టూల్ ఉంటుంది. ఈ టూల్ తీసుకొని ఫస్ట్ క్యాండిల్కి సెకండ్ క్యాండిల్కి థర్డ్ క్యాండిల్ వరకు ఎక్స్టెండ్ చేయాలి. ఎక్స్టెండ్ చేస్తే మనకి ఏమొచ్చింది, డ్యూరేషన్ చూస్తే 1 hour 20 minutes వచ్చింది. ఈ 2 క్యాండిల్ డ్యూరేషన్ అనేది 1 hour 20 minutes. ఎప్పుడైతే 1 hour 20 minutes క్రాస్ అవుతుందో అప్పుడు మనం ట్రేడ్ చేసుకుంటాం. 1 hour 20 minutes ఆఫ్టర్ మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం. ఇక్కడ చూద్దాం మనం ఎలా ట్రేడ్ చేద్దాం అంటే ఫస్ట్ క్యాండిల్, ఇది ఫస్ట్ క్యాండిల్ కాబట్టి మనం ఏం చేయాలి, ఇది ముందు ఏం చేయాలి, మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా ఉంటుంది కానీ మనం ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఫోర్త్ క్యాండిల్ మనం ఏం చేయాలంటే జనరల్గా 1 minute టైం ఫ్రేమ్లో చెక్ చేసుకోవాలి, మనం ఈజీగా మనం తెలుసుకోవడానికి. మనకి ఈజీగా మనకి అర్థమవుతుంది. ఇక్కడ 1 minute కరెక్ట్ ఎగ్జాక్ట్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయిన లైన్, ఆ లైన్ దగ్గర మనం పెట్టుకోవాలి. ఇది మనం ఇక్కడ చూడొచ్చు, ఈ థర్డ్ క్యాండిల్ కాబట్టి ఈ లో పాయింట్ అనేది ఈ వాల్యూ. ఇది ఐ పాయింట్. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయింది, 10:35 అంటే అది కూడా మార్క్ చేసుకోవాలి, 10:35.
నెక్స్ట్ థర్డ్ క్యాండిల్ ఎక్కడ స్టార్ట్ అయింది 10:35 10:35 ఇక్కడ చూడొచ్చు 10:35 నేను ఏం చేసిన అంటే ఫస్ట్ క్యాండిల్కి ఐ నుంచి థర్డ్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ ఎక్కడ ఎండ్ అవుతుంది ఈ ప్లేస్లో ఎండ్ అవుతుంది. ఇక్కడ చూస్తే నాకు ఎంత వచ్చిందంటే 58 మినిట్స్ వచ్చింది. కానీ మార్కెట్ అనేది ఎప్పుడు ఎంట్రీ కావాలి 1 అవర్ 20 మినిట్స్కి ఎంట్రీ కావాలి, కానీ 58 వచ్చింది. ఇక్కడ కూడా మనం ట్రేడ్ ప్లాన్ చేయొద్దు, మనం ట్రేడ్ అసలు ప్లాన్ చేయొద్దు. ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇన్వాలిడ్ ట్రేడ్స్ వస్తాయి, ఇలా ఫేక్ బ్రేక్అవుట్స్ వస్తాయి. ఈ ట్రేడ్స్ కూడా మనం అవాయిడ్ చేయాలి. మనం ఎప్పుడు చేయాలి 1 అవర్ 20 మినిట్స్ కాబట్టి మనం దీన్ని ఎక్స్టెండ్ చేయాలి. 1 అవర్ 20 మినిట్స్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది, ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఆ ప్లేస్ మాత్రమే మనం ట్రేడ్ ప్లాన్ ఈ ప్లేస్లో మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ నుంచి బ్రేక్ అయ్యి ఇలా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా మనం టైం డ్యూరేషన్ తోటి కూడా మనం వ్యాలిడ్ ఇన్వాలిడ్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు 1 అవర్ 20 మినిట్స్కి బ్రేక్ అయింది, ఇక్కడ మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు లైన్ కూడా చూడొచ్చు, నేను ఎక్స్టెండ్ చేసిన లైన్ అనేది టార్గెట్కి హిట్ అయింది. ఇలా టైం డ్యూరేషన్ తోటి కూడా అనలైజ్ చేయాలి మన ఫేక్ బ్రేక్అవుట్ నుంచి ఈజీగా ఎస్కేప్ కావడానికి. దీనివల్ల ఏమవుతుందంటే మనం చార్ట్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం, ఫేక్ బ్రేక్ మనం ఓవర్ ట్రేడింగ్ ఫోమ్ ఓవర్ ట్రేడ్ ఇవన్నీ చేయం. డైలీ 1-2 ట్రేడ్స్ అంతకంటే ఎక్కువ చేయం. చాలామంది ఎలా కంట్రోల్ చేయాలో తెలియక ఓవర్ ట్రేడింగ్ చేస్తున్నాం. ఇలాంటి స్ట్రాటజీ తోటి ఏమవుతుందో మనం వెయిట్ చేస్తాం. మనం ఎప్పుడైతే టైం డ్యూరేషన్ ఇవన్నీ పెట్టుకోవాలి మనం. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాను, ఇమీడియట్గా మనం ఎంట్రీ కావద్దు. ఇంకోటి టైం డ్యూరేషన్, లెస్ డ్యూరేషన్ ఉంటే ఎంట్రీ కావద్దని చెప్పాను. ఇంటర్నల్ బ్రేక్ డౌన్ ప్యాటర్న్స్ ఇప్పుడు చూడొచ్చు